అందరికీ నమస్కారం. దయచేసి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా ఊరికి దగ్గరలో సీతాపురం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో రాజమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. రాజమ్మ భర్త పని కోసమని పొరుగురు వెళ్ళాడు. వీరికి రవి అనే ఒక కొడుకు ఉన్నాడు. రవి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రవి సిరి అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు. తల్లి ఎంత చెప్పినా వినకుండా సిరినే కావాలి అని సిరిని పెళ్లి చేసుకుంటాడు. దాంతో రాజమ్మకి తన కోడలి పైన చాలా కోపం వస్తుంది. తన కోడలు తనకంటే తెలివైనది కాకూడదని ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటుంది. పాత సినిమాల్లో విలన్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది. సిరి చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది, కానీ అత్తమ్మ ప్లాన్లను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంటుంది. ఇక రవి వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకరోజు రాజమ్మ తన స్నేహితురాలితో ఇలా ఫోన్లో మాట్లాడుతోంది. ఏమే సరేలా, ఎలా ఉన్నావు? ఈ రోజుతో నా కోడలి పని అయిపోయింది. మా కోడలికి అస్సలు వంట రాదని నిరూపిస్తే తప్ప ఈ ఇంట్లో నా పరువు నిలవదు. ఈరోజు మా వంశం నిలబెట్టే పాయసం తనే చేయాలని కండిషన్ పెట్టాను. అందులో కాస్త ఉప్పు కలిపేస్తాను. అప్పుడు రవి వచ్చి దాన్ని తిని చీ అంటాడు. ఇది నా ప్లాన్, ఎలా ఉంది అంటూ తన ప్లాన్ గురించి చెబుతూ ఉంటుంది. కొద్దిసేపట్లో వంటగదిలో యుద్ధం జరగబోతోంది. సిరి ఎంతో ప్రేమగా పాయసం చేస్తోంది. ఇంతలో రాజమ్మ మెల్లగా తన ప్లాన్ అవలంబించుకోవడానికి అడుగులో అడుగు వేసుకుంటూ వంటగదిలోకి వస్తూ ఉంటుంది. చూడమ్మా సిరి, నీకేదో ఫోన్ వచ్చినట్లుంది, ఒకసారి వెళ్ళి చూడమ్మా. అలాగే అత్తయ్య, మీరు ఈ పాయసాన్ని చూస్తూ ఉండండి, తొందరగా వచ్చేస్తాను అంటూ అత్తయ్యకు పాయసం బాధ్యత అప్పగించి సిరి వెళ్ళిపోతుంది. సిరి పక్కకు వెళ్ళిన గ్యాప్లో రాజమ్మ అటూ ఇటూ చూసి పిడికేడు ఉప్పు తీసి పాయసంలో కలిపేస్తుంది. రాజమ్మ మనసులో, ఈ రోజుతో నీ పని అయిపోయింది కోడలా, నాతో పెట్టుకుంటావా? ఈ అత్తయ్య ఏంటో చూపిస్తా అంటూ మురిసిపోతుంది. ఇంతలో సిరి తిరిగి వంటగదిలోకి వస్తూ ఉంటుంది. అత్తయ్య, ఏదో ఫోన్ వచ్చింది అన్నారు, నాకే ఫోను రాలేదే. రాజమ్మ తడబడుతూ, అయ్యో ఫోన్ రాలేదా తల్లి? ఏదో సౌండ్ వచ్చేసరికి నీకు ఫోన్ వచ్చిందేమో అనుకున్నా, సారీ తల్లి అంటూ బుకాయిస్తుంది. నువ్వు ఇక నీ పాయసాన్ని చేసుకో తల్లి, నేను వెళుతున్నా అంటూ ఏమీ తెలియనట్టుగా చిన్నగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కోడలి మాస్టర్ మైండ్ని రాజమ్మ తెలుసుకోలేకపోయింది. నిజానికి సిరి ఇదంతా కిటికీ అద్దంలో నుంచి చూసేస్తుంది. అత్తమ్మ వెళ్ళిపోగానే సిరి నవ్వుకుంటూ ఆ పాయసాన్ని పక్కన పెట్టి అప్పటికే తను రహస్యంగా చేసి ఉంచిన అసలైన తీయటి పాయసాన్ని గిన్నెలోకి మార్చేసింది. ఉప్పు కలిపిన పాయసాన్ని ఒక చిన్న కప్పులో తీసి దాచింది. అత్తయ్య, నన్ను మోసం చేయాలని చూస్తారా? ఇప్పుడు చూడండి, సాయంత్రం మీ అబ్బాయి దగ్గర ఎవరు మోసపోతారు అంటూ సిరి పాయసాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఈలోగా సాయంత్రం అవుతుంది. రాజమ్మ తన కొడుకు కోసం హాల్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రవి తన ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వస్తాడు. అబ్బా మమ్మీ, ఏంటి మన ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏం స్పెషల్ చేసావు మమ్మీ నా కోసం? రాజమ్మ ఎంతో ఆతృతగా, నేనేం చేయలేదు నాయనా, నీకోసం నీ ముద్దల భార్య ఈరోజు పాయసం చేసింది, వెళ్ళు వెళ్ళు తిను. అవునా మమ్మీ, సిరి చేసిందా నా కోసం? అయితే వెంటనే వెళ్ళి ఒక పట్టు పట్టాలి, తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అంటూ రవి ఎంతో ఎగ్జైటింగ్గా ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళతాడు. వెళ్ళు వెళ్ళు, నీ పెళ్ళాం చేసిన ఉప్పు పాయసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంది, తొందరగా వెళ్ళు అంటూ రాజమ్మ నవ్వుకుంటూ ఉంటుంది.
కొద్దిసేపట్లో డైనింగ్ టేబుల్ డ్రామా మొదలవుతుంది. అత్తాకోడళ్ళు ఇద్దరూ డైనింగ్ టేబుల్కు అటూ ఇటూ కూర్చొని వారు చేసిన పని తలచుకొని ఒకరిని చూసి ఒకరు మనసులో నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రవి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ ఉంటాడు. సిరి, చాలా ఆకలేస్తుంది. ఏది నువ్వు చేసిన పాయసం తొందరగా తీసుకురా, ఒక పట్టు పడతాను. సిరి వెళ్ళి పాయసాన్ని ఒక గిన్నెలో వేసుకొని వచ్చి రవి ముందు పెడుతుంది. రవి కొంచెం పాయసాన్ని చేతిలో వేసుకొని రుచి చూస్తాడు. అబ్బా మమ్మీ, అద్భుతం మమ్మీ! ఇంత రుచికరమైన పాయసం నా లైఫ్లో ఎప్పుడూ తినలేదు. రవి అలా అంటుంటే రాజమ్మ షాక్ అవుతుంది. ఏంటి, ఉప్పు కలిపితే తీపిగా ఎలా ఉంటుంది అంటూ కంగారు పడుతూ ఉంటుంది. సిరి, అమ్మకు కూడా పాయసాన్ని ఒక గిన్నెలో వేసి ఇవ్వు. రవి చెప్పగానే సిరి ఒక కప్పు పాయసం అత్తమ్మ ముందు పెడుతుంది. రాజమ్మ కంగారు పడుతూ ఆ పాయసాన్ని తింటుంది. ఆ పాయసం అమృతంలా ఉంటుంది. రాజమ్మకు ఏమీ అర్థం కాలేదు. సిరి, మమ్మీ, నాకు నిద్ర వస్తోంది, వెళ్ళి పడుకుంటాను అంటూ రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపట్లో సిరి అత్తయ్యకు క్లైమాక్స్ ట్విస్ట్ ఇవ్వబోతోంది. సిరి మెల్లగా అత్తయ్య దగ్గరకు వచ్చి, అత్తమ్మా, మీరు ఇందాక పాయసంలో ఏదో కలిపారు కదా, అది పొరపాటున పక్కన ఉన్న గిన్నెలో పడింది అనుకుంటా. అందుకే నేను ఆ గిన్నెలోని పాయసాన్ని తీసి మీకోసం స్పెషల్గా పక్కన పెట్టాను అని చెప్పి ఆ ఉప్పు పాయసం కప్పును అత్తమ్మ ముందు పెట్టింది. ఇప్పుడు మీ ఉప్పు పాయసాన్ని మీరే కూర్చొని మొత్తం తినేయండి. పాపం అత్తమ్మ నన్ను బ్యాట్ చేయడానికి చాలా కష్టపడింది. బెటర్ లక్ ఫర్ నెక్స్ట్ టైం అత్తమ్మ. బాయ్. ఉప్పు పాయసం కాస్త తీపి పాయసంగా ఎలా మారిందో అత్తయ్యకు చెప్పి ఒక జలక్కిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సిరి. రాజమ్మ కోడలి చేతిలో పరాజయం పాలయ్యి సిగ్గుతో తల వంచుకొని ఆ పాయసాన్ని చూస్తూ ఉండిపోతుంది.